తెలుగు నాటకం చావలేదు. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం. గమనిక: ఉదయం దినపత్రికలో నాటక రంగం మీద చర్చావేదిక నిర్వహించినప్పుడు ఈ వ్యాసం 1988 సంవత్సరం మే నెల 5వ తేదీన ప్రచురితమైంది. అది ఇప్పుడు మీకోసం. తెలుగు నాటకం చావలేదు. కన్యాశుల్కం గొప్ప నాటకం, నిర్వివాదాంశం. ఆ తర్వాత మంచి నాటకాలు వస్తున్నాయి. మంచి నాటకాలు రాయగలిగే రచయితలు ప్రోత్సహించే నటులు, నాటక సంస్థలు, దర్శకులు, పబ్లిషర్ లేరనే చెప్పాలి. దీనికి కారణం పరిషత్తులు. ఉత్తమ నటుడు, ఉత్తమ దుష్ట పాత్ర, ఉత్తమ హాస్య పాత్ర, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ పాత్ర మొదలగు బహుమతులు పరిషత్తుల్లో ఉన్నందున ముఖ్యంగా రచయిత ఈ పరిధిలోనే తను వ్రాసే ఇతివృత్తాన్ని అల్లవలసి వస్తుంది. తర్వాత పరిషత్తులని ఊరూరా వెళ్ళడం వల్ల తక్కువ పాత్రలతో రాయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. శ్రీ అబ్బూరి గోపాలకృష్ణ గారి త్రిజాకీ యమదర్శనం ఉత్తమ రచన, గొప్ప ప్రయోగాత్మక నాటకం. ప్రదర్శన పరంగా కూడా గొప్ప విజయవంతమైంది. ఇది పరిషత్ నాటకం కాదు. నటాలి సంస్థ పరిషత్తుల పరిధిలో లేకుండా ఫార్ములా నాటకాల వలలో నుంచి తప్పుకొని గత 10 సంవత్సరాలుగా 1976, 1986 వరకు ప్రయోగాలు రచనలోనూ ప్రదర్శనలోనూ చేస్తోంది. తెలుగు నాటక రంగంలో ప్రయోగాలు చెయ్యాలని నిర్ణయించుకున్న ఏకైక సంస్థ నటాలి. ఇలా కొందరైన పరిషత్తుల వలయం నుంచి బయటపడితే మంచి నాటకాలు వస్తాయి. దీనికి పరిష్కారం కమర్షియల్ థియేటర్ రావాలి. తెలుగులో మొట్టమొదటి మాస్ నాటిక మీకన్నా పశువు నయం మా సంస్థ నుంచి వెలువడింది, ప్రదర్శించబడింది. పిల్లల పశువుల్లా నటించి ఆడిపాడి చెప్పే నీతి కథ. మనిషిలో ఉన్న దుర్గుణాలని అడుగడుగున ఎత్తి చూపి నైతిక విలువల కోసం వ్రాసింది. స్త్రీ పాత్రలు లేని నాటకాలు, మాస్కులు లేని నాటకాలు, పాటలు లేని నాటకాలు, తక్కువ పాత్రలు ఉన్న నాటకాలు, ఫార్ములా నాటకాల కోసం ఎదురు చూసే సంస్థలకి ఇవన్నీ నిరాశే కలిగిస్తాయి. ఎక్కువగా నటులు, దర్శకులు ఎక్కువ నాటకాలు కొని చదివే అలవాటు లేదు. సాధారణంగా చాలా సంస్థలు ఒక నాటిక ప్రతి కొని లేక జిరాక్స్ తీసుకొని ఎవరి పాత్ర వారు రాసుకోవటం, ప్రదర్శించడం జరుగుతుంది. ఇలా నాటక పుస్తకాలు ప్రదర్శించేవారే కొనకపోవటం వల్ల కూడా నాటిక రచయితకి ప్రోత్సాహం లేదు. నాటక రచయిత కూడా ఇతర కథా నవలా రచయితల అనుకరణ, అనువాదం, స్వీయ రచనలు చేస్తూ ఉండటం సహజం. ఒక రచయిత చెప్పిన విషయానికి ఉత్తేజం పొంది తన శైలిలో, తన ప్రక్రియలో, తన భాషలో, తన పందాలో చెప్పాలనే ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. అందుకు ఏ రచయితని తప్పుపట్టడం, నిందించటం అంత మంచి పద్ధతి కాదు. సంగీత నాటక అకాడమీ, తెలుగు విజ్ఞానపీఠం, థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్, ప్రభుత్వ ప్రైవేటు కంపెనీల వల్ల స్వచ్ఛంద సంస్థలు లేక సమాజాలు వల్ల నాటకం బ్రతికే ఉంది. రంగం మీద ఆడుతోంది, రేడియోలో వినిపిస్తోంది, టీవీలో కనిపిస్తోంది. అందుకే నాటకం చావలేదు అంటున్నాను. నమస్తే.